ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకు నేను అండగా ఉంటాను, మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్నుందా, నేనేం చేయగలను మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్కి వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను, ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని. ఆగండి ఒక నిమిషం. అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా మీరు ఆలోచించండి. ఒక హైకోర్టు జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగచ్ఛేదనం చేసి రేపిస్తాను అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అన్ రికార్డ్ ఇవన్నీ. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను. ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు?
ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది